చాలా తెలివితేటలు. ఈ మధ్య ఒక ఆయన సమాధి పెట్టి తీసుకెళ్తున్నాడంట, ఎవరు చనిపోయినట్టున్నారు, అంటే ఎక్కువ మంది తీసుకెళ్ళడం లేదు కదండి. సో కాబట్టి ఆయన పాప ఆటోలో ఏదో పెట్టుకొని ఎవరో చనిపోతే సమాధి పెట్టి తీసుకెళ్తున్నాడంట. నైటు, పగలు తిరగడానికి కూడా అవకాశం లేదు కదండి. సరే ఉదయాన్నే బరీల కార్యక్రమం, సమాధి కార్యక్రమం అనుకుంటానండి. తీసుకెళ్తా ఉంటే సడన్గా పాపం బండి రిపేర్ వచ్చేసిందంట. రిపేర్ వచ్చేస్తే ఏం చేయాలి మరి? ఇప్పుడు ఎట్టో బాక్స్ తీసుకెళ్ళాలి. బాక్స్ నెత్తిని పెట్టుకొని తీసుకెళ్తున్నాడు, ఎందుకంటే ఎవరో వాళ్ళ రిలేటివ్ అనుకుంటాను, పాతి పెట్టాలి కదండి. సరే నెత్తి మీద బాక్స్ తీసుకెళ్తుంటే రోడ్డు మీద ఎవరో పోలీసు వాళ్ళు ఆపారంట. పోలీసు వాళ్ళు ఎవరు ఆపి ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అని అడిగితే ఇప్పుడు ఏది చెప్పినా వాళ్ళు విసిగిస్తారు, అర్థం చేసుకునే పరిస్థితి. పోలీసు వాళ్ళు వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకి పాపం. అందుకే ఏం చెప్పాలో అర్థం కాక, ఏం లేదయ్యా నన్ను పలానా చోట పాతి పెట్టారు, నాకు ఆ ఏరియా ఏం నచ్చలేదు, అందుకే నా నచ్చిన ఏరియాకి వెళదామని చెప్పి బాక్స్ తీసి నెత్తి మీద పెట్టుకుని వెళ్తున్నాను అంట. అంతే పోలీసు వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోయారంట. అంతే, లేచారో లేదో తెలియదండి, వాడు మాత్రం పెట్టితో ఎస్కేప్ అనమాట. అసలు ఎక్కడ వస్తుందండి ఈ ఆలోచనలు వీళ్ళకి? అసలు ఎక్కడ దారం చూడండి. మామూలుగా ఆపేసి ఏంది పెట్టి ఏంటి, ఎవరు తెచ్చారు, ఎక్కడ తెచ్చారు, ఈ ఆరాలను తీస్తారు. ఇప్పటికే వాడు నడిచి వస్తున్నాడు, వాడికి ఓపిక లేదు. అందుకే సింపుల్ అండి. ఎట్లా అసలు ఎంత తెలివి చూడండి. నన్ను పలానా చోట పాతి పెట్టారయ్యా, పెట్లో పెట్టి, నాకేమో అక్కడ ఉక్కబోస్తుంది, సరిగా లేదు, వాతావరణం స్మెల్ అంతా ఉంది, అందుకే మంచి సమాధులు ఏదైనా క్రిస్టియన్ సమాధిలోకి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాను, అందుకే బయటకు వచ్చి పెట్టి మళ్ళీ అక్కడ మళ్ళీ పెట్టుకోవాలి కదా అని చెప్పి పెట్టి తీసుకెళ్తున్నాను అన్నాడు అంటండి. నిజంగానే పాపం వాళ్ళు నైట్ కాదండి, అసలు చీకట్లో ఆ మనిషి కూడా చూస్తే ఏంటండి, రాత్రి పగలు చూస్తే రాత్రి కళ్ళకు వచ్చినట్టే ఉన్నాడు వాస్తవంగా. ఆ మనిషి కూడా డ్రైవర్ కాదండి, మురికిగా ఉన్నట్టున్నాడు. నిజమే ప్రేతాత్మ అనుకుని వాళ్ళందరూ కళ్ళు తిరిగి పడిపోయారంట. వీరు మొత్తం మీద సేఫ్గా వెళ్ళి ఆ కార్యక్రమాలు జరిగించినట్టున్నాడు. ఎన్ని తెలివితేటలు వస్తున్నాయి మనుషులకి. మంచిది, మీ జ్ఞానానికి మీ తెలివికి పదును పెట్టే సమయం వచ్చినట్టుంది. ఆమెను చెప్పండి అందరు గట్టిగా, హల్లెలూయా. ఓకే, బైబిల్ ధ్యానం చేద్దాం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 22వ వాక్యాన్ని మనం చదువుదాం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 22వ వాక్యాన్ని మనం చదువుదాం. కాబట్టి దేవా యెహోవా నీవు అత్యంతమైన ఘనత గలవాడవు, నీ వంటి దేవుడు ఒక్కడును లేడు. మేము వినిన దాన్ని బట్టి చూడగా నీవు తప్ప దేవుడు ఎవడునూ లేడు. దావీదు భక్తుడు చేస్తున్న ప్రార్థన. దేవా యెహోవా అత్యంతమైన ఘనత గలవాడవు, నీ వంటి దేవుడు ఒక్కడును లేడు. మేము వినిన దాన్ని బట్టి చూడగా నీవు తప్ప అసలు దేవుడే లేడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. నీవే దేవుడవు, నీవు తప్ప వేరొక దేవుడు లేడు. దేవా యెహోవా నీవు అత్యంత ఘనత గలవాడవి అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ సందర్భాన్ని మీరు ఆ తర్వాత 7వ అధ్యాయం అంతా చదవండి, మీకు అక్కడ అర్థమయ్యే శ్రేష్టమైన విషయాలు ఏంటంటే, దావీదు భక్తుని చరిత్ర మనం చదివితే ఇది దావీదు చెప్పిన మాట. దావీదు భక్తుని జీవితాన్ని చూస్తే ఒక సామాన్యమైన స్థితిలో ఒక గొర్రెల కాపరిగా కొనసాగించబడుతుండేవాడు. దేవుడు తనను గణపరిచి హెచ్చించి ఆశీర్వదించి ఇశ్రాయేలు సర్వ సమాజం మీద ఆయన్ని రాజుగా అభిషేకించి ఆశీర్వదించారు. గొప్ప స్థాయికి వెళ్ళాడు. సో గొప్ప స్థాయికి వచ్చిన తర్వాత అంత క్రితం ఎక్కడో కొండల్లో, లోయల్లో, గాఢాంధకారపు లోయలో సంచరించేవాడు. వాళ్ళ ఇల్లు, వాళ్ళ కుటుంబ వ్యవస్థ అంతంత మాత్రమే కాబట్టి సామాన్యమైన స్థితిలో ఉండేవాడు. ఎప్పుడైతే పెద్ద స్థాయికి ప్రభు తీసుకొచ్చాడో తన స్థాయికి తగినట్లు, తన అధికారం తగినట్లు తను నివసించడానికి గొప్ప రాజభవనాన్ని నిర్మించుకున్నాడు. అంత క్రితం ఎక్కడెక్కడో కొండల్లో ఉన్నాడు, ఎక్కడో కర్మేలు పర్వతాల మీద ఉండేవాడు, ఎక్కడో వాగు దగ్గర ఉండేవాడు, ఎక్కడో లోయలో ఉండేవాడు, ఎక్కడో గుహలో నివసించాడు. ఇప్పుడు బాధలు వేదనలన్నీ తొలగిపోయింది, మనసు నిమ్మళంగా ఉంటుంది, రాజు అయిపోయాడు, సింహాసనం స్థిరపరచబడిపోయింది, వేల మంది ఏంటంటే సైనికులు ఉన్నారు, గొప్ప సామ్రాజ్యం ఆశీర్వాదకరంగా సాగిపోతుంది, చేతి నుండి డబ్బులు ఉన్నాయి, వసతులు, వైభోగాలు ఇవన్నీ కూడా ఉన్నాయి, ఆయనకి వైభవాలతో కొనసాగించబడుతున్నాడు. కాబట్టి తన కోసం, తన కుటుంబం కోసం గొప్ప గొప్ప నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆమెను చెప్పండి గట్టిగా. స్థాయిని బట్టి, స్థితిని బట్టి, ఎవరెవరి స్థితిని బట్టి, ఎవరెవరి స్థాయిని బట్టి. కొంతమంది ఉన్నారు పెద్ద పెద్ద అధికారంలో ఉన్న వాళ్ళ ఇల్లు కూడా చాలా గొప్పగా ఉంటుంది. కలెక్టర్ గారు బంగ్లా చూశారనుకోండి, చాలా పెద్దది, అవునా కదా? కలెక్టర్ గారు బంగ్లా చూశారంటే చాలా పెద్దది. బంగ్లా ఎక్కడో ఉంటుంది, పెద్ద కాంపౌండు, పెద్ద ఆవరణం,
ఏంటంటే వాళ్ళు ఫ్యామిలీ చిన్నదే కావచ్చు, చిన్న ఇల్లే కావచ్చు, చిన్న కుటుంబమే కావచ్చు, వాళ్ళు భార్యాభర్తలు, అంటే మన గుంటూరు కలెక్టర్ గురించి చెప్పట్లేదండి, ఏ కలెక్టర్ అయినా ఫ్యామిలీ చిన్నదే కావచ్చు, ఏంటండి ఉండేది భార్యాభర్తలు 2 పిల్లలే కావచ్చు, కానీ అంత పెద్ద ఇల్లు వాళ్ళు ఉండడానికి ఒక బెడ్రూమ్ అయితే సరిపోతుంది, భార్యాభర్తలు పిల్లలు ఉండడానికి. కానీ ఆ బంగ్లాలో 4-5 బెడ్రూమ్లు ఉంటాయి, పెద్ద పెద్ద హాళ్ళు ఉంటాయి. ఒక మనిషి పడుకోవడానికి ఏంటంటే ఒక చిన్న మంచం అయితే సరిపోతుంది, ఒక ఫ్యామిలీ పడుకోవడానికి ఒక మంచమే సరిపోతుంది. కానీ పెద్ద పెద్ద మంచాలు, పెద్ద పెద్ద సోఫా సెట్లు అన్నీ చాలా వైభవంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకున్న హోదా, వాళ్ళకున్న అధికారం, వాళ్ళకున్న గొప్పతనాన్ని బట్టి అవన్నీ కూడా వాళ్ళకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు దావీదు సామాన్య స్థితిలో ఉన్నాడు, గొప్ప స్థాయికి వచ్చాడు, గొప్ప వైభవంతో తన నగరం నింపబడిందండి. ఎంతో అద్భుతంగా తన నగరం తీర్చిదిద్దబడింది. రాజనగరం, రాజభవనం గొప్పగా నిర్మించాడు. ఆ గొప్పగా ఉన్న ఆ నిర్మాణంలో ఆయన నివసిస్తున్నప్పుడు సడన్గా తన మనసులో ఒక ఆలోచన వచ్చింది. ఏంటిది, మనం ఇంత గొప్ప నగరంలో నివసిస్తున్నాం, ఇంత గొప్ప భవనంలో నివసిస్తున్నాం, ఇన్ని అంతస్తు కలిగిన బిల్డింగ్లో మేము బతుకుతున్నాము, మన పరిస్థితి ఎలా ఉంటే మనం ఆరాధిస్తున్న దేవుడు అత్యధికమైన ఘనత గలవాడు, గొప్ప దేవుడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. మనం ఇంత గొప్ప భవనాల్లో నివసిస్తున్నప్పుడు దేవుని మందసము గుడారంలో ఉండిపోయింది ఏంటి అని మనసులో ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. దేవుని మందసం, జీవం కలిగిన దేవుని వాక్యం, సర్వశక్తి కలిగిన దేవుడు ఒక గుడారంలో నివసిస్తున్నాడు, మనమేమో గొప్ప రాజనగరంలో భవనాల్లో నివసిస్తున్నామని పెద్ద ఆలోచన ఆయన మనసులో ఆలోచన తొలవడం ప్రారంభించిందండి. అండ్ అరణ్యములు వాళ్ళు ప్రయాణం చేసినప్పుడైతే ఇశ్రాయేలు ప్రజల ప్రయాణం, అది అరణ్యం కాబట్టి అక్కడ డేరా వేసి గుడారం వేసి ఆ గుడారంలో మందసాన్ని ఉంచారు. ఇప్పుడు అందరూ సెటిల్ అయిపోయారు, అందరూ మంచి స్థితిలో ఉన్నారు, గొప్ప గొప్ప బిల్డింగ్లు కట్టుకున్నారు, అందరూ వెల్ సెటిల్, అందరూ అద్భుతంగా విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తున్నారు. మందసాన్ని మాత్రం అక్కడ ఉంచేస్తే అప్పుడు దావీదుకి చాలా వేదన అనిపించిందండి. అందుకే ఆయన మనసులో ఒక ప్రేరణ వచ్చింది, ఆయనకి దేవునికి ఒక మందిరం కట్టాలి, ప్రపంచవ్యాప్తంగా చెప్పుకోవాలి. భూమి ఆకాశాలను సృష్టించిన దేవుడు, ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం, అలాంటి మహిమ కలిగిన దేవునికి ఒక మహిమ కలిగిన మందిరాన్ని నిర్మించాలి అని తన మనసులో పదే అదే విషయం ఆయన్ని తొందర చేస్తూ ఉంటే అప్పుడు ఆయన ప్రవక్త దగ్గర ఈ విషయాన్ని షేర్ చేశాడు. ఇట్లా మందిరానికి, దేవునికి ఒక మందిరాన్ని నిర్మించాలని నేను అనుకుంటున్నానంటే అప్పుడు దేవుడు అన్నాడు, నీ ద్వారా మందిరం నిర్మించడం అనేది జరగదు. ఎందుకంటే నువ్వు ఎంతోమందిని చంపావు, నీ చేతిలో ఎంతోమంది రక్తం ఉండడం వల్ల నీ చేతులతో మందిరం నిర్మించడానికి కుదరదు. నీ గర్భవాసాన పుట్టిన నీ కుమారుని ద్వారా నేను మందిరాన్ని నిర్మిస్తాను అని ప్రభు చెప్పారండి. అప్పుడు కృతజ్ఞతాపూర్వకంగా ప్రభు సన్నిధికి వచ్చి ఆయన పాడిన పాట అనవచ్చు, చేసిన ప్రార్థన ఏమని ప్రార్థన, దేవా నీవు అత్యంతమైన ఘనత గలవాడవు, నీ వంటి దేవుడు ఎక్కడా లేడు, మేము వినిన దాన్ని బట్టి నీవు తప్ప వేరొక దేవుడు లేడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న దేవుడు ఏంటండి, అత్యంత ఘనత గలవాడు. ఇంకా దీన్ని చెప్పాలంటే గ్రేట్